పసుపు ధర భారీగా పతనమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పెట్టుబడి కూడా ఎల్లే పరిస్థితి లేదు. గతంలో 20,000కు పైగా ఉన్న క్వింటాలు పసుపు ధర నేడు పాతాళానికి పడిపోయింది. సగానికి సగం కూడా రేటు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పసుపు రైతు పరేషాన్ అవుతున్నాడు. మద్దతు ధర లేక ఆందోళనకు గురవుతున్నాడు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పడం తప్ప పాలకులు రైతులను ఆదుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు రైతులు రోడ్డెక్కారు. రికార్డు స్థాయిలో పసుపు ధర తగ్గడంపై పోరుబాట పట్టారు. ఇవాళ క్వింటాలు పసుపు ధర 8,000కు పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ముట్టడించి నిరసన తెలిపారు. రైతులంతా భారీ ర్యాలీగా వచ్చి బస్టాండ్ ముందు బైఠాయించారు. బస్టాండ్లోకి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్వింటాలు పసుపు పంటకు 15,000 ప్రకటించే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. పసుపు బోర్డు కాదు, మద్దతు ధర కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మద్దతు ధర లేని పసుపు బోర్డు అవసరం లేదని రైతులు తేల్చి చెప్పారు. బీజేపీ స్థానిక ఎంపీ అరవింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పసుపు బోర్డు తెచ్చానని గప్పాలు కొడుతున్న బీజేపీ స్థానిక ఎంపీ అరవింద్ మద్దతు ధర రాకుండా పోగొడుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కావాల్సింది పసుపు బోర్డు కాదని పంటకు మద్దతు ధర అని డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన నిజామాబాద్ పసుపు మార్కెట్లో ధర తక్కువగా ఎందుకుంటుందని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో ఇదే పసుపు పంట ధర ఎందుకు ఎక్కువగా ఉంటుందని నిలదీస్తున్నారు. ఆన్లైన్ విధానమని చెప్పి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. పండించిన పంటకు తక్షణమే ప్రభుత్వం 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వకపోతే నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రైతులు. ప్రతి రైతు చాలా ఆవేదన చెందుతుండు. ఖరీదారులు పసుపుని కొనడం లేదు. మన పసుపు 10,000కు లాగేసారు. మండ 9,000 అన్నారు. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక్క ఖరీదారు కూడా మార్కెట్కు రావడం లేదు. మా యొక్క పసుపును కొనుగోలు చేయడం లేదు. వచ్చి ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్క 2-3 కుప్పలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మిగతా కుప్పలన్నీ అట్లే ఉంటున్నాయి. కానీ రైతులు 2-3 రోజులు సంది ఆడ ఎంతో బాధతోటి వేచి చేస్తున్నారు. కానీ ఒక్క ఖరీదారు కూడా ఆ యొక్క కుప్పలు కొనడం లేదు. కలెక్టర్ కూడా చొరవ చేసుకొని ఆ యొక్క మద్దతు ధర ప్రకటించాలని, ఆ యొక్క పసుపు వెంటనే కొనుగోలు చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరం దాకా కష్టపడి పంట పండించినాం. కానీ దాని యొక్క గుర్తింపు రైతుకు దక్కడం లేదు. రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కానీ ఆ యొక్క మార్కెట్ చైర్మన్ కానీ చొరవ చేసుకొని ఆ యొక్క పసుపును వెంటనే కొనుగోలు చేయాలని, అలానే మద్దతు ధర కూడా ప్రకటించాలని మా యొక్క రైతులు కోరుకోవడం జరుగుతుంది. మోడీ గారు, అరవింద్ గారు 15,000 మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి రైతులకు ఇది దళాగారి మోసం చేసి మనను ఇబ్బంది చేస్తున్నారు.
మొన్న పోయిన సోమవారం నాడు 13,100 అయింది. ఇవాళ 20 మంది ఖరీదారులు వాళ్ళు మధ్య దళారీలు రైతులను మోసం చేసేందుకు కలెక్టర్ గారు 10,000 ఉంటామని ప్రకటించారు. ఇవాళ కొనక రేపు ప్రైవేట్ బీడ్ పెట్టి 8,000, 7,500, 9,000 ఉంటామని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రైతుల మాలు కొనక ఇవాళ ఖరీదు రాయక కుప్పలు అసలేరు. రేపు మా ఇష్టం పెట్టుకుంటామని రైతులను మోసకారితనం చేస్తున్నారు మద్దతు దళారీ. మాకు 15,000 మద్దతు ధర కావాలా ఖచ్చితంగా. కలెక్టర్ గారు మన 10,000 మీద కొనాలా కింద కొనదా చెప్పారు. తుప్పోడు వచ్చింది, పసుపు చైర్మన్ వచ్చిండు, దానికి ఎలాంటి ఉపయోగం లేదు రైతులకు. ఇప్పటి వరకు పేరుకే పసుపు ప్రకటించిన పాలాభిషేకం చెప్పుకున్నారు మొత్తం. ఇప్పటి వరకు ఏమీ లేదు. కష్టపడి పంట పండించుకొని నిజామాబాద్ గంజలకు వస్తే మమ్ముల రైతు దగ్గరకు ఒక కుప్ప కాడికన్నా ఒక్కలు వచ్చింది లేదు, పసుపు రేటు వేసింది లేదు. ముందేమో బోర్డు పెట్టినప్పుడేమో నగినాము, ఇప్పుడు గంజలకు వచ్చి ఏడుస్తున్నాం పబ్లిక్. ఇక మాకు ఏమి రిండుతలేదు, పసుపుకు 15,000 రేటు కావాలని రైతులంతా బాధపడుతున్నారు. రోడ్డు మీద కూర్చున్నాం. ఇక ఇప్పుడు మాకు ఏమి రిండుతలేదు సారు, దానికి పెట్టుబడి కూడా రిండుతలేదు. పసుపు వండించి ఏం లాభము, అప్పులు తెచ్చుకుంటా పెట్టి మిషనరీలకు మందులకు అన్నంత రేటు పెట్టి మందులు తెచ్చి పోస్తున్నాము. ఆ పంట వండించి 10 నెలలు కష్టపడ్డాము. ఇవాళ ఏడ్చి రోడ్డు మీద కుక్కలు మై కూర్చున్నాం సార్. మేము ఎన్ని బాధలు పడి మేము పసుపు తీసుకొస్తున్నాం. మేము ఎన్ని బాధలు పడి మేము ఇలా ఏడుతున్నాం, బజారు మీద పడిపోయినాం. మేము బాగిలకు వెళ్తలేము, 40,000 పెట్టి లారీ పోతలేము బాధలు వేయలేక. 50 డబ్బాలు పెడతాడు, 20 డబ్బాలు వండించుకొని మేము రోడ్ల మీద పడ్డాం. మేము మా బతుకేం కాల, రైతుల బతుకు చూసేదాకా మేము ఇడికే జరగం. రైతుల మేము సావాలా చంపేయరు, మరి ఏదైనా తెచ్చి మేము బతకం. కలెక్టర్ రావాలా ఇప్పుడు ఇడికి, మాకు ఏదో ఒకటి చెప్పాలి. 15,000 కాడికి కొంటేనే మేము రైతులను బతాం, లేకుంటే మందిచ్చిపోండి చచ్చిపోతాం. మాకు ఏంది ఇది? ఎండన బుగ్గనక చిన్న పిల్లలని ఇంట్లో వండబెట్టి అచ్చి కైకిలికి రిండుతలేము మేము. మా బతుకులు అట్లా అయిపోయినాయి. మేమేం చేయాలా? బాకీలకు గవర్నమెంట్ వచ్చి ఇళ్ళకు తాళం వేసిపోతున్నారు. అది మాకు తెల్లగొలగాల, మాకు ఇది 15,000 కాడికి మాకు ధర రావాలా. ఎన్నో ఆశలతో పసుపు పంట సాగు చేసిన రైతులకు నిరాశ ఎదురవుతోంది. పసుపు పంటకు మద్దతు ధర లేక సర్కారుపై తిరగబడే పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 22,000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర కాక పరేషాన్ అవుతున్నారు. క్వింటాల్కు 20,000 వరకు పలకాల్సిన పసుపు కేవలం 8,000కి పరిమితమవడంతో ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పసుపు రైతులంతా చెలో మెట్పల్లికి పిలుపునిచ్చారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు పసుపు రైతులు భారీ ర్యాలీ తీయనున్నారు. పచ్చ బంగారం పండిస్తున్న రైతన్నలు స్నానం చేయందే కనీసం వాళ్ళ పసుపు పంటలోకి అడుగుపెట్టరు. అంత పవిత్రంగా భావిస్తారు రైతన్నలు. కానీ ఇప్పుడు ఆ పసుపు పండించిన రైతు పరిస్థితి దిగాలంగా ఉంది. తమకు మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు, ఇంకెప్పుడు అంటూ తమకు చావే శరణ్యమంటూ రోడ్డెక్కుతున్నారు. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయా? మరి జగిత్యాల జిల్లా రైతన్నలు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. అనేక సంవత్సరాలుగా ఈ పసుపు ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. బోర్డు వచ్చిందని సంబరపడ్డాం, ఆ సంబరంగానే మిగిలిపోయింది. మరి బడ్జెట్ లేని బోర్డు కేటాయించి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు తప్ప ఏమాత్రం లాభం లేని బోర్డు కేవలం మెడలు కలగోసుకోవడానికి బోర్డు అనేది ప్రసక్తి ఉన్నది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఈ పసుపు చూస్తూ ఉంటే కళ్ళకు దుఃఖం వస్తున్నది. మొన్నదాకా 12,000, 13,000 ధర ఈరోజు కేవలం 7,000, 8,000 మాత్రమే రైతుకు అందుతూ ఉన్నది. ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి ఏం లేకుండా 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి పెడుతున్నాడు. ఈ పెట్టుబడి కూడా ఇలా 70,000, 80,000 కూడా రావడం లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రైతు ప్రభుత్వం చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప రైతుకు ఎలాంటి లాభం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిందో పెట్టుబడి మీద 50% ఆదాయం రావాలా రైతుకు అన్నారు ఆ రోజు. కనీసం సగంలో సగం కూడా ఈరోజు రైతాంగానికి రావడం లేదు.
కాబట్టి స్వామినాథన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోవాలంటే కనీసం తక్కువ కనీసం క్వింటాల్కి మాకు 15,000 నుంచి 20,000 మద్దతు ధర ఇస్తే రైతు గిట్టుబాటు అయితే తప్ప ఈ గిట్టుబాటు ధర లేనంత రోజులు రైతులు నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నిజామాబాద్ నుంచి ఆర్మూర్ ప్రాంతం అంతా ఈ మెట్పల్లి వరకు పూర్తి పసుపు మీద ఆధారపడి ఉన్న రైతులు బతుకుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలా. వెంటనే బడ్జెట్ ఆ బోర్డుకు బడ్జెట్ కేటాయించి ఈ పసుపుని మద్దతు ధరతో కూడిన పసుపుని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతాంగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మెట్పల్లి పసుపు మార్కెట్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే 7 నుంచి 8,000 రూపాయల వరకే పోతుంది. పసుపు బోర్డు అని చెప్పి మొన్న పాలాభిషేకాలు అవి చేయించుకున్న పెదవంశులు ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడ నిజామాబాద్ మీకు దగ్గర ఉంటుంది, ఢిల్లీలో ఉంటే ఏర్పడేది పసుపు రైతుల పరిస్థితి ఏందనేది ఒకసారి నిజామాబాద్ మార్కెట్కి పోయి చూడుర్రి పసుపు రైతుల పరిస్థితి ఏందనేది. మేము ఎకరానికి ఒక 80 నుంచి లక్ష రూపాయల పెట్టుబడి పెడుతున్నాము. మాకు వెళ్ళేది 20 క్వింటాలు వెళ్తే 7,000, 5,000, 6,000 రూపాయలు పోతే మాకు పెట్టుబడి వెళ్ళంగా మా ఇంటి నలుగురు మీ పని చేస్తే మాకు ఏం మిగులుతుందో ఒకసారి ఆలోచించురు మీరు. మీ ఏది బోర్డు రాసి నిజామాబాద్లో బోర్డు పసుపు బోర్డు అని చెప్పి బోర్డు రాసి పెట్టుడు కాదు, దానికి ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు నిధులు కేటాయించి మన ఎంఐఎస్ స్కీమ్ కింద పసుపును కొనుగోలు చేసి పసుపు రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాం. అట్లనే దయచేసి రైతుల జీవితాలతో ఆడుకోకు అరవింద్ గారు. ఓన్లీ ఏది మా కులం మతం పేరు మీద ఎప్పటి కోట్లు పడాయి. ఈ పసుపు ధర హెచ్చు తగ్గుల గురించి ఇక్కడ రైతులమందరము ఏకమైనము. ఒక రైతుకు 12,000 11,000 పెట్టి మిగతా రైతులకు 7,000 6,000 7,000 వలుపుతారు. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైనా రైతులను కనీసంగా ఈరోజు ప్రతిదీ పెట్టుబడి పెరిగిపోయింది, కాకపోతే రైతుకు మాత్రం వచ్చేది ధర తగ్గుతూ పోతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వము ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇప్పుడు ఎట్లయితే వరికి కనీసం మద్దతు ధర ఏ విధంగా అయితే ఏ గ్రేడు బి గ్రేడ్ అని ప్రకటిస్తుందో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ సమన్వయంతో కనీసం మద్దతు ధరను ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసికట్టుగా కూర్చోండి, చర్చించుకొని రైతు కింద నాశనం అయిపోయినా అంటే ఒకసారి మళ్ళీ కోలుకోలేడు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఓలకాళ్ళు సంఘాలు కొట్టుకుని మంచి చేసినట్టు అది కురైన పని. ఇనాం ద్వారా ఆన్లైన్ ద్వారా ఎన్ని కుప్పలు 7,000 అయినాయి, ఎన్ని కుప్పలు 11,000 అయినాయో దాన్ని సర్వే చేసి ప్రభుత్వంకు దృష్టికి నివేదించుండ్రి. రైతులకు న్యాయం చేయకపోతే ఈ రైతు అనేటోడు ఇక భవిష్యత్ కాలంలో మనగడ రైతు అనే పేరు చెప్పుకునేది లేకుండా పోతుందని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పసుపు రైతు దిగాలు చెందుతున్నాడు. వ్యయ ప్రయాసల కూర సాగు చేసిన పసుపు పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కదలాపూర్ సహా పలు గ్రామాల రైతులంతా ఒక్కటై పాలకులపై సమరశంఖం ఊదుతున్నారు. పసుపు బోర్డు పేరు చెప్పుకొని గెలిచిన బీజేపీ ఎంపీ అరవింద్ మద్దతు ధరపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. బోర్డు ఇచ్చామని గొప్పలు చెప్పిన కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిరుడున్న ధర 18,000 దాకా పోయిన ధర ఈవిడు 8-9,000 ధరకు వచ్చింది. నిరుడుకు సగం ధర పడిపోయింది, సగం దిగుబడి కూడా పడిపోయింది. గత పాలకులు ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా గద్దెనెక్కక ముందు పసుపుకు పూర్వ వైభవం తీసుకొస్తాం, పసుపుకు మద్దతు ధర కల్పిస్తాం, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. మేము ఒకటే కోరుతున్నాం రైతు ఐక్యత తరఫున, పసుపును మీరు గతంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొన్నట్టు ఈసారి కూడా 15,000 ధర పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సమాధానం తోటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపును కొనుగోలు చేయాలని
ఒకవేళ కొనుగోలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఈ మంగళవారం ఎత్తున ఇక్కడ నిరసన తెలుపుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. బోర్డు తెచ్చి పెట్టిన మరి బోర్డు ఏం బోర్డు, రైతుకు దేనికి వర్తించిన బోర్డు, రైతులకు మాత్రం ఇప్పటికీ దాని గురించి ఒక్క రైతుకు కూడా అనుభవం లేదు. ఏమవుతుంది అనేది కూడా తెలియదు మాకు రైతులకు. ఏం బోర్డు, రైతుకు కావాల్సింది ఏంది? కడుపు నిండేది కావాలా. కడుపు నిండేది అంటే ఏంటిది? మేము పండించిన పంటకు రేటు రావాలా. రేటు ఇప్పుడు ఎంత? ఇప్పుడున్న రేట్లకు మొత్తంకు అన్ని పండించిన పంటలు వచ్చే లాభం అంతా ఈ పసుపు పంటలే పెడుతున్నాం రైతులం. రైతు రాజుని చేస్తామని నాయకులు చెప్తారు. ఎప్పుడు రాజుని చేసిండ్రు? ఎట్లా రాజుని చేసిండ్రు? చెప్పుడు మందమే కానీ రాజుని చేసుడు కాదు, బూజు పట్టించిన రైతులని చేస్తున్నారు. రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర. ఆ గిట్టుబాటు ధర కావాలా. ఆ గిట్టుబాటు ధర రైతును రాజుని చేస్తాము. ఆ రాజరికం మనకి ఎప్పుడు ఇస్తారో మరి ఏం చేస్తారో అవి దేవుడికి. కానీ మాకు కడుపు నిండుతందుకు లాస్ కాకుండా మా పండిన పంటలకు రైతుకు రేటు ఇస్తే చాలు. ఒకవేళ పట్టించుకోకుంటే ఇంతకుముందు చేసినట్టు అంతకంటే పెద్ద ఎత్తున ధర్నాలే కాదుగా, రాస్తా రోకోలు, ధర్నాలు మొత్తం యాడ గవర్నమెంట్కు ఒక్క ఓటు కూడా వేయకుండా వేస్తాం. వేయము. మా రైతులు వారే కూడా మేము వాళ్ళకి ఓటు వేసేందుకు మా ఏరియాలో. పసుపు చాలా ఇప్పుడు ఒక నెల రోజులు అవుతుంది అమ్మడం మార్కెట్కు స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అమ్మినప్పుడు 13,000 రూపాయల ధర పలికింది. ఇప్పుడు మురళన్న అన్నట్టు 8,000, 9,000కు పరిమితం అయిపోయింది. ఈ నెల 15 రోజులలోనే 5,000 నుండి 6,000 వరకు తీసేసారు. మరి ఇది కొనుగోలు కేంద్రాల వాళ్ళు సిండికేట్ అయ్యి చేస్తుర్రా? ఏ రకంగా అసలు ఎగుమతి లేక జరుగుతుందా ఏమర్థమవుతుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి వాళ్ళు ఇచ్చిన హామీలని మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం ఏమని మొన్న ఎలక్షన్లు అప్పుడు ఏమని చెప్పింది? పసుపు బోర్డు వచ్చింది అప్పుడు చెప్పారు. మళ్ళీ మొన్న ఏం చేశారు? దానికి ఒక చైర్మన్ పెట్టారు. ఓకే, చైర్మన్ పెట్టంగానే పసుపు బోర్డు వచ్చింది, పసుపు చైర్మన్ అయ్యిండు, పసుపు బోర్డు చైర్మన్ అయ్యిండని స్వీట్లు పంచిపించుకున్నాం. పసుపు రాకుండా ఎంతో రైతులు సంబరాలు చెప్పుకున్నాం. అబ్బా ఇన్ని రోజులకు ఇప్పుడు మాకు కళ నెరవేరింది పసుపు బోర్డు. ఇప్పుడు ఏమైంది? మొన్న పార్లమెంటు సమావేశాలలో ఒక్క 100 కోట్ల, 500 కోట్ల, 200 కోట్ల పసుపు బోర్డుకు మేము కేటాయించుతున్నాం అని కేటాయించితే పసుపు రేట్లు ఇలాగనే కంటిన్యూ ఉండేది అని మాకు అనిపిస్తుంది. ఇవి ఏమవుతుందంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వాళ్ళకు పడక వాళ్ళు కూర్చున్నాడు. ఇప్పుడు మా రైతుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రైతులందరినీ నట్టేట ముంచుతారు. దేనికి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ పథకాలకు హామీలు ఇచ్చినప్పుడు ఇదానికి గింత అని హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి తెలియదా? ఎందుకు అలాగని హామీలు ఇవ్వడం ఎందుకు? ఇంత రైతులను మొత్తం నట్టేట ముంచడం ఎందుకు? ఇది కరెక్ట్ కాదు. ఖబర్దార్ గవర్నమెంట్కు, దేనికైనా కేంద్రానికైనా రాష్ట్రానికైనా. 11వ తారీఖు నాడు మంగళవారం రోజు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీగా పోయి మహాధర్నా చేయడం మాత్రం జరుగుతుంది. కుదేలవుతున్నది. అయితే వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని పరిశ్రమలు బాగుపడుతున్నారు. ఒక వ్యవసాయదారుడు మాత్రము దినదినంగా కృషించిపోతున్నాడు. అయితే ముఖ్యంగా అన్ని పంటలతో పాటు ఇవాళ పసుపు పంట పరిస్థితి చూసినట్టయితే మన మెట్పల్లిలో, అయితే మనం దేశీయంగా చూసినట్టయితే పక్క రాష్ట్రంలో 13,000 నుంచి 22,000 కొంటున్నారు. అంటే సరాసరి ఈ మహారాష్ట్ర సాంగ్లీలో 16,000, 17,000 రైతుకు వస్తుంటే మనకి ఇక్కడ 7,000, 8,000 రావడం అనేది సగంలో సగం తీసుకోవడం జరుగుతున్నది. అంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక కన్నేయాలి. ఇంకొకటి, ఈ యొక్క పసుపు బోర్డు ఏర్పాటు చేశారు. మేము ఆ రోజే అన్నాం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కాదు, పసుపు యొక్క ధర నిర్ణయం కావాలి. ఏం ధర నిర్ణయం కావాలి? అందరు అంటారు కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర వద్దండి, మాకు లాభసాటి ధర కావాలి. అంటే కనీసమైన జీవనం గడపాలన్నా అందరం ఏరోప్లేన్లలో పోయి రాకెట్లలో పోయి మీ దాకా పోతున్నారు. మా రైతు ఇంకా ఆ భూమి లోపలికి పోతున్నాడు, అంటే పాతి పెడుతున్నారు రైతును. మరి మాకు కనీస ధరలు వద్దు, మాకు లాభసాటి ధర కావాలి. ఇలా మా రైతాంగం అంతా చెప్పారు 18,000 నుంచి 20,000 కావాలి, 16,000 కూడా మేము కాంప్రమైజ్ కాం. ఈ బోర్డు ఏర్పాటు చేయడం కాదు, బోర్డుతో పాటు ఇంత చిన్న రైతుకు అర్థమవుతున్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు అర్థమైతలేదు? ఆ బోర్డుతో పాటు ఇంకో 100 కోట్లు ఇచ్చింటే, చిన్న రైతు అన్నాడు 100 కోట్లు ఇచ్చింటే ఇవాళ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ 4,000, 5,000 ఆ ఫండ్ల నుంచి తీసుకుంటే ఇలా రైతు నిలబడుతుండే కదా. మనము వ్యవసాయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిలో 22% కాంట్రిబ్యూట్ చేస్తున్నది. అంటే మొత్తము అన్ని కంపెనీలు చేస్తే 22%. మనకి ఇచ్చేది ఎంత బడ్జెట్? 6% బడ్జెట్ ఇస్తున్నారు. బడ్జెట్ పెంచండి. ఏమవుతుంది? బడ్జెట్ పెంచితే 5%, 6% ఎందుకు ఇస్తున్నారు? దేశీయ ఉత్పాదన గొప్పగా ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఈ యొక్క డిఫరెన్స్ ఏమవుతున్నదో, ఈ దేశం ఏదైతే నడుస్తున్నదో రైతాంగాన్ని నలిపివేసి నడుపుతున్నారు. కాబట్టి దయచేసి ఈ పసుపు బోర్డుతో పాటు కొంత ఫండింగ్ ఇచ్చి ఖచ్చితంగా 18,000 నుంచి 20,000 రేటు ఫిక్సప్ చేసి దానికి తగ్గకుండా కొనాలని చెప్పేసి మా ఐక్యవేదిక గానీ, మా అన్ని సంఘాలు గానీ, భారతీయ కిసాన్ సంఘం కూడా కోరుతున్నారని చెప్పేసి చేస్తున్నాం. 22,000 ఎకరాలకు పైగా జగిత్యాల జిల్లాలో పసుపు సాగు చేశారు రైతన్నలు. కానీ
గతంలో 20,000 రూపాయల డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం 8,000 రూపాయల లోపే ఉంది. దీంతో పసుపు రైతు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. లక్షల రూపాయలు వెచ్చించి ఈ విధంగా పండిస్తే తమ బతుకులు ఇలా చేస్తారా అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. రోడ్డెక్కుతున్నారు. మళ్ళీ రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇది జగిత్యాల జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.